పోలవరం జిల్లా గంగవరం గ్రామ సమీపంలో సుమారు 60 లక్షల విలువైన 120 కేజీల గంజాయి స్వాధీనం. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 కార్లు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గంగవరం పోలీసులు. వారి నుండి 5 సెల్ ఫోన్లు 2 కార్లు 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గంగవరం పోలీసులు. స్పీకర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు అడతేగల సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము మా సిబ్బంది కలిసి గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్స్ లో మేము వెహికల్ చేస్తుంటే 2 వెహికల్స్ 2 కార్లు ఎర్టిగా కారు i20 కారు మమ్మల్ని చూసి ఆపి వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బంది సాయంతో పట్టుకున్నాము. అందులో 5 వ్యక్తుల నుంచి 5 సెల్ ఫోన్లు అలాగే 120 కేజీల గంజాయి వాటి విలువ సుమారు 60 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. పోలవరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో సిఐ గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్స్ లో మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా మా సిబ్బందితో కలిసి 2 వెహికల్స్ 2 కార్లు అనగా i20 అలాగే ఎర్టిగా కార్లు మమ్మల్ని చూసి దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా సిబ్బంది సాయంతో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి మేము 5 సెల్ ఫోన్లు అలాగే ఆ కారులో 120 కేజీల గంజాయి సుమారు 60 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి మహారాష్ట్రకి తరలించే క్రమంలో మేము పట్టుకొని దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మాకు మొత్తం 5 ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. 5లో 4 మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు.